హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో సాంఘిక శాస్త్రం అకాడమీ బుక్ నుండి చరిత్రలో నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనము లెసన్ నేమ్ వచ్చేసి స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం. ఈ లెసన్ యొక్క బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను మరియు ఏపియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను ప్రారంభించిన వారు. ఫస్ట్ వన్ విలియం జోన్స్, సెకండ్ వన్ హెన్రీ థామస్ కోల్బ్రూక్, థర్డ్ వన్ నథానియల్ హాలెహ్డ్, ఫోర్త్ వన్ పై వారందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి పై వారందరూ. విలియం జోన్స్, హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాలెహ్డ్, ఈ త్రీ కూడా ఆన్సర్స్ రైట్ అండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్. జోన్స్, కోల్బ్రూక్లకు భారతదేశం పట్ల వారికున్న అభిప్రాయాల్లో సరైనవి ఏవి? ఫస్ట్ వన్, భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, ఆ తర్వాత క్రమమే క్షీణించిందని అభిప్రాయపడ్డారు. సెకండ్ వన్, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించారు. థర్డ్ వన్, బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించారు. ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. అప్పుడు ఈ మూడు కూడా ఆన్సర్స్ రైటేనండి. నెక్స్ట్ క్వశ్చన్. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఒక మదర్సా ఎప్పుడు స్థాపించబడింది? ఫస్ట్ వన్ 1780, సెకండ్ వన్ 1781, థర్డ్ వన్ 1782, ఫోర్త్ వన్ 1783. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1781. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ విద్యను ప్రోత్సహించడానికి అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఫస్ట్ వన్ 1881, సెకండ్ వన్ 1781, థర్డ్ వన్ 1791, ఫోర్త్ వన్ 1691. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. భారతీయ విద్యను ప్రోత్సహించడానికి అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1791. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారి భారతీయ విద్యా విధానంను వ్యతిరేకించిన వారు? ఫస్ట్ వన్ విలియం జోన్స్, సెకండ్ వన్ కోల్బ్రూక్, థర్డ్ వన్ హాలెహ్డ్, ఫోర్త్ వన్ జేమ్స్ మిల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఈ క్రింది భారతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వారు ఎవరంటే జేమ్స్ మిల్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని అన్నది? ఫస్ట్ వన్ విలియం జోన్స్, సెకండ్ వన్ వారన్ హేస్టింగ్స్, థర్డ్ వన్ జేమ్స్ మిల్, ఫోర్త్ వన్ మెకాలే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. భారతదేశాన్ని అనాగరికత దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని అన్నది ఎవరంటే మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాలను గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి అని అన్నది? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ జేమ్స్ మిల్, థర్డ్ వన్ కోల్బ్రూక్, ఫోర్త్ వన్ మెకాలే. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ జేమ్స్ మిల్. నెక్స్ట్ క్వశ్చన్. యూరోప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యం భారత, అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానం అన్నది? ఫస్ట్ వన్ చార్లెస్ వుడ్, సెకండ్ వన్ విలియం జోన్స్, థర్డ్ వన్ మెకాలే, ఫోర్త్ వన్ లార్డ్ కానింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మెకాలే. నెక్స్ట్ క్వశ్చన్. వుడ్స్ డిస్పాచ్ సందేశం దేని గురించి తెలుపుతుంది? ఫస్ట్ వన్ ప్రాచ్యవాదులు విద్యా విధానానికి విరుద్ధంగా భారతదేశంలో అనుసరించాల్సిన విద్యా విధానాన్ని తెలియజేస్తుంది. సెకండ్ వన్ యూరోపియన్ అభ్యసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను తెలియజేస్తుంది. థర్డ్ వన్ యూరోపియన్ జీవన్ విధానాలను భారతీయులకు పరిచయం చేయటం వలన బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఈ మూడు కూడా రైట్ అండ్ ఆన్సర్స్.
నెక్స్ట్ క్వశ్చన్, మకాలే సూచనలను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్ల విద్యా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ 1857, సెకండ్ వన్ 1835, థర్డ్ వన్ 1853, ఫోర్త్ వన్ 1888. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. మొకాలే సూచనలు అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్ల విద్యా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1835. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్స్ డిస్పాచ్ను 1884లో అమలు చేయటంలో భాగంగా ఏ ఏ నగరాలలో విశ్వవిద్యాలయాలను స్థాపించారు? ఫస్ట్ వన్ కలకత్తా, సెకండ్ వన్ మద్రాసు, థర్డ్ వన్ బొంబాయి, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ కలకత్తా, మద్రాసు, బొంబాయి. ఈ మూడు కూడా ఆన్సర్స్ రైటేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 1830లలో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తిని ఏ రాష్ట్రాలలో పాఠశాల విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని కంపెనీ నియమించింది? ఫస్ట్ వన్ బెంగాల్ బీహార్, సెకండ్ వన్ మద్రాస్ మహారాష్ట్ర, థర్డ్ వన్ పంజాబ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ బెంగాల్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని అన్నది? ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, సెకండ్ వన్ కస్తూర్బా గాంధీ, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ జ్యోతిరావు పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మహాత్మా గాంధీ. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చిందని ఎవరు అన్నది అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి నికేతనంను స్థాపించింది? ఫస్ట్ వన్ అరబిందో ఘోష్, సెకండ్ వన్ అనిబిసెంట్, థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే, ఫోర్త్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. శాంతి నికేతనంను స్థాపించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాంతి నికేతనం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఫస్ట్ వన్ 1901, సెకండ్ వన్ 1902, థర్డ్ వన్ 1904, ఫోర్త్ వన్ 1900. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. శాంతినికేతనం ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1901. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకంగా ఉండాలనే విద్యార్థి యొక్క సహజ కోరికను అద్భుతాలను సృష్టించాలనే వారి భావనను ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థ నాశనం చేస్తున్నాయని అభిప్రాయపడింది ఎవరు? ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, సెకండ్ వన్ అరవిందో ఘోష్, థర్డ్ వన్ మహాత్మా జ్యోతిరావు పూలే, ఫోర్త్ వన్ అంబేద్కర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఠాగూర్ అభిప్రాయంలో తన చిన్ననాటి పాఠశాల గురించి సరైన వాక్యాలు గుర్తించండి. ఫస్ట్ వన్, పాఠశాల తనకు ఊపిరాడకుండా చేసి అణచివేసే ప్రదేశంగా భావించారు. సెకండ్ వన్, పాఠశాలను జైలుగా భావించారు. థర్డ్ వన్, పాఠశాలకు వెళ్ళటానికి ఠాగూర్ ఇష్టపడలేదు. ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. అప్పుడు ఈ మూడు కూడా ఆన్సర్స్ రైటేనండి. ఠాగూర్ అభిప్రాయంలో తన చిన్ననాటి పాఠశాల గురించి సరైన వాక్యాలంటే పాఠశాల తనకు ఊపిరాడకుండా చేసి అణచివేసే ప్రదేశంగా భావించారు, పాఠశాలను జైలుగా భావించారు, పాఠశాలకు వెళ్ళడానికి ఠాగూర్ ఇష్టపడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, పని విద్యను ప్రోత్సహించింది ఎవరు? ఫస్ట్ వన్ ఠాగూర్, సెకండ్ వన్ అనిబిసెంట్, థర్డ్ వన్ గాంధీజీ, ఫోర్త్ వన్ సావిత్రిబాయి పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి గాంధీజీ. పని విద్యను ప్రోత్సహించింది ఎవరంటే గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది? ఫస్ట్ వన్ 1835, సెకండ్ వన్ 1813, థర్డ్ వన్ 1857, ఫోర్త్ వన్ 1818. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1813 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలను స్థాపించబడ్డాయి? ఫస్ట్ వన్ 17వ శతాబ్దం, సెకండ్ వన్ 18వ శతాబ్దం, థర్డ్ వన్ 19వ శతాబ్దం, ఫోర్త్ వన్ 15వ శతాబ్దం. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 19వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు? ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ మదన్ మోహన్ మాలవ్య, థర్డ్ వన్ రాజా రామ్మోహన్ రాయ్, ఫోర్త్ వన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మదన్ మోహన మాలవ్య. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య.